ప్రపంచ బ్యాంకుకు డబ్బులు ఎలా వస్తాయి? ఫోన్ నంబర్లో 10 అంకెలు ఉండటానికి గల కారణం ఏంటి? రెండో శనివారం సెలవు ఎందుకు? దాని వెనుకున్న రహస్యం ఏంటి? క్యూఆర్ కోడ్లో ఏముంటుంది? డీజిల్ బైక్స్ ఎందుకు తయారు చేయట్లేదు అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడే అవర్ వీడియో. నంబర్ 1, ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్నే వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అని అంటారు. అందులో డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది 2 డైమెన్షన్లోనే ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో యూఆర్ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని సేవ్ చేసుకోవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటా స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. అవి క్యూఆర్ కోడ్ పొజిషన్లో ఉంచడంలో సహాయపడుతుంది. క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏంటని ఆ డేటాని ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఆ క్యూఆర్ కోడ్లోని డేటా ఎంత మాత్రం సురక్షితం కాదట. అది అందరికీ విజువల్గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. నంబర్ 2, భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల 2వ శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇంకా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా హాలిడే. అయితే ఈ 2వ శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం వీళ్ళు చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడట. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెల 2వ శనివారం అతనిని స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. నంబర్ 3, మనం రోజు వాడే బైక్స్ అన్నీ పెట్రోల్తోనే నడుస్తాయి. అయితే పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అయితే బైకు డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీలో చాలామంది ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజన్లు ఖరీదైనవి. అంతేకాకుండా డీజిల్ ఇంజన్లలో వైబ్రేషన్, శబ్దం ఎక్కువగా వస్తాయి. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. డీజిల్కు పెద్ద ఇంజన్ అవసరం. ఇది బైకుకు సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపించడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరం. ఈ కారణాల వల్లే డీజిల్ బైక్స్ తయారు చేయరు. నంబర్ 4, మన దేశంలో అందరి మొబైల్ నంబర్లలో ఉండే సాధారణమైన విషయం ఏమిటంటే అంకెల సంఖ్య. ఎవరి మొబైల్ నంబర్ అయినా కేవలం 10 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇంతకీ 10 అంకెలు మాత్రమే ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మన దేశ జనాభాను పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఉన్నట్టుండి భారత జనాభా 1000 కోట్లకు చేరినా కూడా ఈ 10 నెంబర్లు పనికొస్తాయి. అది ఎలాగో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సపోజ్గా ఇప్పుడు మీ దగ్గర 2 పుస్తకాలు, 2 బ్యాగులు ఉన్నాయనుకుందాం. అందులో 2 బ్లూ మరియు 2 రెడ్ అనుకుందాం. ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే 2 × 2 = 4. అంటే వాటిని 4 విధాలుగా అమర్చవచ్చు. ఫోన్ నంబర్లో కూడా 10 అంకెలు పెట్టడం కూడా అలాంటిదే. 10 అంకెలు ఉండటం వల్ల 10 అంకెలతో 1000 కోట్ల రకాల ఫోన్ నంబర్లను సృష్టించవచ్చు అన్నమాట. సో ఇదండి ఈ 10 అంకెల వెనుక ఉన్న రహస్యం. నంబర్ 5, వరల్డ్ బ్యాంకుకు డబ్బులు ఎలా వస్తాయి? వరల్డ్ బ్యాంకు ఐక్యరాజ్య సమితితో అభినందించబడిన అంతర్జాతీయ సంస్థ. మరియు సభ్య దేశాల ఆర్థిక అభివృద్ధిని పెంచే ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి రూపొందించబడింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతిపెద్ద ఆర్థిక సహాయం అందించే బ్యాంకు. ఇది సాంకేతిక సహాయం, ఇంకా అంతర్జాతీయ రుణదాతల తరపున స్వేచ్ఛ మార్కెట్ సంస్కరణల అమలును పర్యవేక్షిస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో కలిసి ఆర్థిక విధానాన్ని పర్యవేక్షిస్తుంది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వ సంస్థలను సంస్కరిస్తుంది. ఇంకా ప్రపంచ మ్యాక్రో ఎకనామిక్ ఎజెండాను నిర్వహించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఇంత చేస్తున్న ఈ వరల్డ్ బ్యాంకుకు మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి కదా. మరి సాధారణంగా మనం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులను బ్యాంకులు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. వాటి ద్వారా బ్యాంకులకు డబ్బులు వస్తుంటాయి. మరి మనం ప్రపంచ బ్యాంకుల్లో డబ్బు దాచుకోం కదా. మరి దానికి డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ బ్యాంకులు ఏ విధంగా అయితే డబ్బులు వస్తుంటాయో అదేవిధంగా ప్రపంచ బ్యాంకులకు కూడా డబ్బులు వస్తుంటాయి. అవి ఏ విధంగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుల మీద వడ్డీ రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. నంబర్ 2, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తుంటుంది. నంబర్ 3, ప్రపంచ బ్యాంకులోని సభ్య దేశాలు చెల్లించే ఫీజుల నుంచి కొంచెం ఆదాయం వస్తూ ఉంటుంది.
నంబర్ 4 బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులను సేకరిస్తుంటుంది. నంబర్ 5 అంతేకాకుండా అమెరికా వంటి సంపన్న దేశాలు చందాలు కూడా ఇస్తుంటాయి. సో ఇలాగైతే వరల్డ్ బ్యాంకు మనీని ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.